అందరికీ నమస్కారం. దండోరా సినిమా గురించి మాట్లాడే ముందు ఒక విషయం నేను దండోరా వేయదలుచుకున్నాను. ఈ సినిమా ప్రొడ్యూసరు ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మన సినిమా ప్రొడ్యూసర్ గారు రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఎలియాస్ బెన్నీ గారు. లేవండి సార్, సినిమా లేపాలి మీరే. ఓకే, డైరెక్టర్ గారు మురళి గారు, మురళీకాంత్ గారు విదేశాల్లో చదువుకుని వచ్చారు. సార్ కూర్చోండి కూర్చోండి. మీకు ఒక ప్రశ్న, ఈ సినిమా రాయలసీమదా, ఈ సినిమా ఆంధ్రాదా, ఈ సినిమా తెలంగాణదా? ఈ సినిమా అందరిది, తెలుగు సినిమా ఇది. వెరీ గుడ్. ఉభయ రాష్ట్రాలు. ఉభయ రాష్ట్రాలు. యాక్చువల్లీ సినిమాలో సమస్య వచ్చేసి భారతదేశం సమస్య, బట్ కథని ఎక్కడో ఒక దగ్గర పెట్టి చెప్పాలి కాబట్టి తెలంగాణలో ఒక చిన్న గ్రామంలో పెట్టి చెప్తున్నాము. బట్ కథ చెప్పడం మాత్రం కోసం వాడుకున్న ప్లేస్ మాత్రం తెలంగాణ అయినప్పటికీ కథ ఏమంటారు దాన్ని, కథా వస్తువు వచ్చేసి భారతదేశానికి సంబంధించింది. ఈ సినిమా తెలుగు సినిమా. ప్రొడ్యూసర్ గారికి ఒక ప్రశ్న. సార్, మీరు కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు కొట్టారు, బెదురులంకతో చాలా మంచి పేరు వచ్చింది. మీరు పల్లెల్లోనే ఉండిపోయారు, దండోరా కూడా పల్లెల్లోనే తీస్తున్నారు. మీరు పల్లె దాటి పట్నం ఎందుకు రావట్లేదు? మొదటి ప్రశ్న. రెండు, అక్కడ నేషనల్ అవార్డు కొట్టారు, ఇక్కడ చాలా మంచి పేరు సంపాదించారు. ఈ సినిమా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? రెండు ప్రశ్నలు వేసాను సార్. ఫస్ట్ దానికి ఏముందండి, కథ చెప్పడానికి పల్లె అయితే ఏంటి, సిటీ అయితే ఉంది. రెండోది, ఈ సినిమా అంటే మోరలెస్ మనం సినిమాలో ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి. మనం పొద్దున్న లేస్తే మన లైఫ్లో తెలియకుండా, కంటికి కనపడకుండా కలిసిపోయి బతుకుతున్నాం. సో అంటే ఏదో మెసేజ్ ఇవ్వాలి అలానే ఏం లేదు, బట్ యాజ్ ఏ కథగా, డ్రామాగా నాకు బాగా నచ్చింది. ఎమోషన్ వైజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ రెండు ఈక్వల్గా ఉంటాయి. మెసేజ్ ఓరియంటెడ్ కాదండి, మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్. ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, మీ గురించి కొంచెం చెప్పండి సార్. మీరు విదేశాల్లో చదువుకొచ్చారు. విదేశాల్లో చదువుకోలేదండి, నేను ఇక్కడ. మీకు సినిమా ఎందుకు ఆసక్తి కలిగింది? ఇట్స్ యువర్ డెబ్యూ కాబట్టి అడుగుతున్నాను. రైట్ సార్. అయితే సినిమా మామూలుగా అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా, అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సినిమా చేద్దాం అనుకుని అక్కడ పనిచేసేవాడిని, యూఎస్లో పనిచేసేవాడిని, ఐటీలో పనిచేసేవాడిని అందరిలాగే, చాలామంది లాగా. అక్కడ నుంచి తిరిగి వచ్చి సినిమా చేద్దాం అనుకుని ఈ కథ రాసినప్పుడు, ఈ కథ చెప్పేటప్పుడు అంటే లైక్ కథకి ఒక కరెక్ట్ ప్రొడ్యూసర్ దొరకాలి, ఈ కథని కథలాగే చెప్పేవాళ్ళు నాకు కావాలి. సో నాకు అంతకుముందు ఒక చిన్న అనుభవం ఏంటంటే, నేను వెళ్ళి కథ చెప్తున్నాను, ఆ కథ వింటున్న వాళ్ళకి నా కథ చెప్పే విధానానికి చాలా గ్యాప్ ఉంది. నాకు నచ్చుతుంది, ఆయనకు ఎందుకు నచ్చట్లేదనో కొంచెం కోపం ఉండేది. కొద్దిసేపు బాగా రిజెక్టెడ్గా ఫీల్ అయ్యేవాడిని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనం అమ్మే వస్తువు కొనేవాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఎవరికి ఇది పిచ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ తాలూకు ఆయన ఫిల్మోగ్రఫీ చూసి, ఓకే ఈ కథకి ఈయన వింటాడు, అర్థం చేసుకుంటాడు దీన్ని అని చెప్పి అనిపించేటప్పుడు కలర్ ఫోటో చేస్తున్నారు బెన్నీ అన్న. నాకు ఈ కథని ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు ఫస్ట్ ఈయనకు పిచ్ చేద్దాం, నా ఫస్ట్ టార్గెట్, ప్రైమరీ టార్గెట్ ఈయనకు పిచ్ చేద్దాం అని చెప్పేసి ఈ కథని ఆయనకు చెప్పడం, ఆయన వెంబడే ఈ కథ చాలా బాగుంది మనం చేద్దాం అనడం. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్ ఆల్. కాకపోతే నేను నా గురించి చెప్పాలంటే, నేను అందరిలాగే ఏం చదివానో దానికి, ఏం చేస్తున్నో దానికి సంబంధం లేదు. నేను బీటెక్ చేశాను, కొన్ని రోజులు ఐటీలో పనిచేశాను. నేను బీటెక్ చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో, జాబ్ చేసింది ఐటీలో, తర్వాత ఇప్పుడు చేస్తుంది సినిమాలో. సో త్రూఅవుట్ ద పాత్ ఏం చేద్దాం ఫిగర్ అవుట్ చేస్తూ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఎండ్ అయ్యాను. సో చాలా డైవర్సిఫైడ్. అందరిలాగే చాలా మంది స్టూడెంట్స్ లాగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. వెరీ గుడ్ సార్. మన దండోరా డోర్ చేరాలని ఆశిస్తూ చార్టర్డ్ అకౌంటెంట్, సర్పంచ్ అయిన మురళి మాట్లాడతారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మురళి, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ అడ్వకేట్. అండ్ రియల్గా నాకు ఒక చిన్న డౌట్ సార్, దండోరా అనే పేరు పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? ఇది బేసిక్గా మనకి దండోరా అనగానే మీకు జనరల్గా ఏం గుర్తొస్తుంది చెప్పండి నాకు ఒకసారి. అంటే పల్లెటూరులో ఏదైనా న్యూస్ స్ప్రెడ్ అవ్వాలంటే కరెక్ట్, ఒక వ్యక్తి దండోరా కొట్టుకొని చెప్పడం వల్ల కరెక్ట్. మనం ఏంటంటే ఏదైనా 10 మందికి చేరేలాగా ఒకటే చోట నుంచొని ఒకళ్ళు గట్టిగా మాట్లాడి గట్టిగా అనౌన్స్మెంట్ ఇవ్వడం దండోరా అంటాం. కరెక్ట్ సార్. ఇప్పుడు మన ఊర్లలో మీరు సర్పంచ్ కాబట్టి మీకు అందరికి అర్థమవుతుంది, రేషన్ బియ్యం వస్తుంది. రేషన్ బియ్యం వచ్చిన మరుసటి రోజు దండోరా వేస్తారు ఊర్లలో. కరెక్ట్. రేపటి నుండి రేషన్ బియ్యం ఇస్తున్నారు అని చెప్పేసి. సో ఏంటి అంటే, ఒక కామన్ మెసేజ్ని ఒక బ్రాడ్కాస్టింగ్ చేయడం అనేది దండోరా. ఇలాగే ఈ సినిమాలో కూడా మేము ఒక విషయాన్ని దండోరాయిస్ చెప్తున్నాం. మనుషుల్లాగా ఉందాం, మంచితనాన్ని మీదికి తీసుకెళ్దాం, ముందుకు తీసుకెళ్దాం. మనం ఈ రోజుల్లో ఒక విషయాన్ని మన చుట్టే ఉన్నా దాన్ని ఏదో చాలా ఇగ్నోర్ చేస్తూ, అంటే ఇప్పుడు చాప కింద నీరులాగా అంటారు కదా, నాకు సమస్య లేదు అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ వెళ్తున్నాం. కాదు,
వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి మన డిఫరెన్స్ ఉండాలి కదా. సో వాళ్ళ కోసం ఒక మంచి సమాజాన్ని ఇద్దాము అనే ఉద్దేశంలో చాలా మెసేజ్ చాలా చాలా ఫన్గా చాలా కోరికగా జనాలకు అందరికీ కమర్షియల్ వేలో అర్థమయ్యేలాగా ఒక చిన్న మెసేజ్ ఒక దండోరా ఇద్దామని చూస్తున్నాము. అదే మా సినిమా దండోరా. ఎక్సలెంట్ సార్. మూవీ తగ్గట్టు మీ సినిమా కూడా డిసెంబర్ 25వ తేదీ నుంచి మూల మూల గ్రామాల నుంచి త్రూఅవుట్ ఇండియా వరల్డ్ వైడ్లో సక్సెస్ అవ్వాలని స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు కూడా మా దండోరాలో ఒక చిన్న భాగమైనందుకు మాకు కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారికి కూడా రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఎవరు ప్రసాద్ లింగలగనపురం సార్. అయితే సర్పంచ్గా ఎన్ని సమస్యలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో తెలుసు. ప్రాపర్టీ విషయాలని చెప్పేసి, తర్వాత స్కీమ్ల విషయాలలో మాకు స్కీమ్ రాలని చెప్పేసి ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే సినిమాలో ప్రత్యేకంగా ఏ సమస్య మీద మీరు దృష్టి పెట్టినరు, ఒకవేళ మీరు దృష్టి పెట్టినటువంటి ఏదైతే ఉందో అవి నిజంగా మీరు ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి? అంటే నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మా అన్న సర్పంచ్ ఇప్పుడు మాజీ సర్పంచ్ అనాలి ఇప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి. కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్పంచ్లకి. పొద్దున్న లేచినప్పుడు ఈ స్కీములే కాకుండా చాలా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటుంటాయి. అండ్ రెండోది వాళ్ళు ఎవరో కొత్తోళ్ళు కాదు, వాళ్ళతో పాటు బతికి పెరిగిన వాళ్ళు ఉంటారు సర్పంచ్లు. వాళ్ళేం వేరే ఉంచి రారు, ఆ ఊర్లో ఉన్నది తెలిసేస్తే చాలా విషయాలు చాలా తెలిసినప్పటికీ చాలా చేసినప్పటికీ ఏది ప్రయారిటైజ్ చేయాలో అది ప్రయారిటైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు సర్పంచ్లు. వెరీ టఫ్ జాబ్, నిజంగా చెప్పాలంటే వెరీ టఫ్ జాబ్. ఎందుకంటే అందరూ రిలేటివ్సే ఉంటారు ఏదో రకంగా ఊర్లో కాబట్టి. ఈ సినిమాలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మేము ఈ సినిమా త్రూ చెప్తున్న సమస్య ఒకటి ఏంటి అని అంటే, మనందరికీ మామూలుగా కామన్గా ఒక చిన్న ఏంటి అని అంటే క్రిమేషన్ స్పాట్స్ అనేటివి ఉంటాయి ఊర్లలో. లైక్ మనకి దాన సంస్కారాలు చేయడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. పొలం ఉన్నోడికి వాడు పొలంలో చేసుకుంటాడు, లేనోడికి ఒక కామన్ ప్లేస్ అనేది ఉంటుంది. సో ఈ సినిమా త్రూ మనం ఏం చెప్తున్నామంటే, ప్రత్యేకంగా ఒక కులానికో లేకపోతే ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక కామన్ స్పాట్ లాగా మనం క్రియేట్ చేసుకుని ఉన్నాం. ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కాల్చాలి అని చెప్పేసి. సో అలాంటి సమస్య ఉన్న ఒక ఊరికి ఈ పర్టికులర్ కథ ద్వారా మేమేం చెప్తున్నామంటే, ఇదంతా కాదు, అందరం కలిసి బతికినప్పుడు కలిసి ఒక దగ్గరే దానం చేయడం, లేకపోతే మనిషికి సావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద అంటాం కదా, ఆ మర్యాదలో ఏ మాత్రం లైక్ కులానికి కానీ ఏది కానీ అడ్డు రాకుండా మనం అందరినీ ఒకేలా ట్రీట్ చేసేలాగా ఒక చిన్న సమస్య ఉంటుంది అక్కడ ఊర్లో. ఆ సమస్యకి సొల్యూషన్ ఇస్తున్నామండి ఇక్కడ. వెరీ నైస్ సార్, చాలా బాగా చెప్పారు. అంటే ఎవరు ఏది చేసినా కూడా అందరికీ ఒకటే ప్లేస్ అన్నట్టుగా బాగుంది సార్, మెసేజ్ బాగుంది. అంటే మనకి ఇది చాలా డార్క్ సటైర్ తోటి మంచి హ్యూమర్ తోటి ఉంటుందండి. మనం ఇది చెప్తున్న మాట చాలా సీరియస్ అయినప్పటికీ సీరియస్గా ఎవరు చెప్తే విండు. సో వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పాలి, కొంచెం షుగర్ కోట్ చేసి కొంచెం దాన్ని లాలించి గుజ్జగించి చెప్పాలి. సో అలాగే ఎంటర్టైన్మెంట్. అలాగే ఆడియన్ అనేవాడు థియేటర్కి వస్తున్నప్పుడు, థియేటర్కి వచ్చే ఆడియన్ తన డబ్బులు 200 రూపాయల డబ్బులు తను 2 గంటల సమయం ఇస్తున్నప్పుడు నేను తను కూర్చోబెట్టి ఇంకా రాను వచ్చావు కదా నీ క్లాస్ పీక్తానంటే కుదరదు. సో తన డబ్బుకి తన టైంకి వాల్యూ ఇస్తూ మాకు కావాల్సిన మా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తూ అందరినీ అంటే మనిషి థియేటర్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పటికి 0.1% ఒక చిన్న థాట్ ఆయన మైండ్లో మేము పెట్టగలిగిన, ఒక ఆలోచన పెట్టగలిగిన మా సినిమా హిట్ అయినట్టే. అదే విషయంగా అదే దాని మీద పనిచేసాం. సూపర్ సార్, విజయ్ భవ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ నా పేరు ప్రసాద్ సార్, నాది అందోల్ కాన్స్టెన్సీ, సంగారెడ్డి జిల్లా. మాది రాజకీయ కుటుంబం సార్. ఎందుకంటే నేను రాజకీయ కుటుంబంలో ఉన్నా కాబట్టి నాకు కొన్ని సంఘటనలు జరిగినాయి సార్. మాట మూట వేట, మాటలతో మనసులో ముప్పిస్తాడు, మూటలు పంపిస్తాడు, మూటలు కాకపోతే వేటాడతాడు. ఎందుకంటే మీరు రాజకీయ కుటుంబం కాబట్టి ఈ సంఘటనలు మీకు జరిగినాయా సార్ ఏమన్నా? డైరెక్టర్ గారు జరిగినాయా జరగలేవా అనేది కెమెరా మీద చెప్పచ్చో లేదో పక్కన పెడితే, రాజకీయాలు అయితే ఇట్లా ఉన్నాయండి ప్రస్తుతానికి. బట్ ఇందులో ఈ కథలో మేము సీతారాం అనే అతను సర్పంచ్ ఎలా అయ్యాడు ఏంటి, ఇలాంటి విలేజ్లో ఈ సర్పంచ్ అనేవాడు ఏం చేశాడు అంటే, ఒక సర్పంచ్ ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎంత ప్రొయాక్టివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న సమస్యల్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, అండ్ రెండోది అందరినీ నొప్పించకుండా ఎట్లా మెప్పించుకుంటూ వెళ్ళాలి అనేది మాత్రం చాలా మంచిగా చెప్పడం జరిగింది. సో అంటే అది పక్కన పెడితే ఈ కథకు వచ్చేసరికి ఈ సర్పంచ్ అయితే మాత్రం అందరి మనసులు గెలుచుకొని ఆ మనసులు గెలుచుకోవడం ద్వారా సర్పంచ్ అయిన సర్పంచ్. సో ఈయన అలాంటి సర్పంచ్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నుంచి వచ్చాను. మొదటి సినిమానే లవ్ స్టోరీ కానీ యాక్షన్ కానీ సేఫ్ జోన్లో ఎంచుకోకుండా ఇలాంటి సమస్యాత్మక సినిమాని ఎంచుకున్నారు, ఎట్లా సార్? అంటే ఒకటి సార్, మన వాయిస్ ఒకటి ఉంటుంది కదా సార్, అండ్ రెండోది ఇలాంటి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అది గొప్ప విషయం. ఇప్పుడు నేను కావాలంటే సేఫ్ జోన్, మీరు అంటున్నారు కదా సేఫ్ జోన్ అని, నేను ఆ సేఫ్ జోను అంటే అది కూడా టఫ్ జోనే సార్. అది సేఫ్ జోన్ అనడం కంటే కూడా, ఎందుకంటే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇదేదో అది ఆ సినిమాలు చేయడం ఈజీ అన్న పదం అదే బయటకు ఉంది. బట్ ఆ సినిమాలు చూడడం చాలా కష్టం. కాకపోతే నా అదృష్టం ఏంటంటే ఇలాంటి సినిమా
అర్థమైంది అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనకున్న శాంప్లింగ్ రేట్ని బట్టే కదా సార్ మనం చెప్పేది. నిజంగా ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఇలాంటి కథలు చేయడానికి, ఇలాంటి కథలు ప్రొడ్యూస్ చేయడానికి ఉన్న ప్రొడ్యూసర్లు ఉండడం కూడా చాలా అదృష్టం. నాకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. ఈ కథ రాసుకున్నప్పుడు, ఈ కథ ఇలాంటి కథ చెప్పాలి అనుకున్నప్పుడు దానికి ప్రొడ్యూసర్ ఉంటాడా లేదా అనేది కూడా పెద్ద గొప్ప విషయమే కదా. సో లేదు, ఉన్నారు, ఇలాంటి కథలు కూడా ప్రొడ్యూస్ చేసి నమ్మేవాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతోనే ఈ కథ రాసుకున్నాను. నా నమ్మకం నిజమైంది అనుకోవాలి అంతే. నేను నా మీద బెట్టేసుకున్నాను, ఆ బెట్లో గెలిచాను అనుకుంటున్నాను. ఈ స్టోరీ సార్ వరకు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది సార్? సార్ వరకు వెళ్ళడానికంటే నేను ఎవ్వరికి చెప్పలేదండి, నిజం చెప్తున్నా. ఈ కథ నేను 10 మందికి నెరేట్ చేసి 11వ వ్యక్తికి అట్లా చెప్పడం కాదు. నేను ఫస్ట్ నమ్మింది ఏంటంటే ఈ కథ ఎవరికి చెప్తే దీంట్లో ఒకవేళ నిజంగా లోటుపాట్లు ఉన్నా కానీ ఇది ఇలా ఉంది అని చెప్తే నేను తీసుకోగలనా అంటే అవతల చెప్పే వ్యక్తికి కూడా కొంచెం అనుభవం ఉండాలి కదా, ఇది బాగుంది బాగాలేదని చెప్పడానికి. నాకు కలర్ ఫోటో అనే సినిమా నాకు చాలా అంటే చాలా నచ్చింది. చాలా మంచి సినిమా, అఫ్కోర్స్ అందరికీ తెలుసు. ఆ కథ ఎలాగో ఓకే చేశారు, ఆ కథలో ఏముందని ఓకే చేశారనే ఉద్దేశం నేను చూసినప్పుడు ఓకే స్టోరీ టెల్లింగ్ మీద కొంచెం ఇది అండర్స్టాండింగ్ ఉన్న ప్రొడ్యూసర్ అయి ఉంటాడని ఫస్ట్ ఈయనకే పంపించాను. పిచ్ డెక్ అనేది ఉంటుందండి ఫార్మాట్. మనం కథ రాసుకున్నాక మన కథకి సినాప్సిస్ లాగా, అంటే మనం పెళ్లి చేసుకునే ముందు పత్రికలు పంపిస్తాం చూసారా, అలాగా మనం స్క్రిప్ట్ రాసుకున్నాక దానికి పత్రిక లాంటిది ఒక పిచ్ డెక్ అంటారు. ఆ పిచ్ డెక్ ఏం చేస్తామంటే మనం ప్రొడ్యూసర్ దగ్గరికి పంపిస్తాం, సరిగో ఇలా కథ ఉంది చూడండి అని. సో అది ఫస్ట్ టైం నేను చేసి మా ప్రొడ్యూసర్ గారు పంపించడం, ఆయన చదవడం, ఆ కథ బాగుంది నువ్వు ఒకసారి వచ్చి చెప్పు అని దీపావళికి తర్వాత వెళ్ళి కలిశాను. నేను డిసెంబర్లో కలిశాను, చెప్పాను. ఆయన ఫస్ట్ ఒక నెరేషన్లోనే చాలా బాగుంది, మంచి పాయింట్ చెప్తున్నాము, మనం చేద్దాం ఇది అని చెప్పారు. సో సినిమాకు ముందు ఏమైనా చేశారు సార్? ఈ సినిమాల ముందు నేను ఏం సినిమాలు చేయలేదండి. బేసిక్గా ఐటీలో వర్క్ చేశాను నేను. మామూలుగా అందరూ ఇందాక చెప్పినట్టు, ఆయనకు చెప్పినట్టు నేను బీటెక్లోనే 4th ఇయర్ అయిపోయేసరికి నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది టీసీఎస్లో. అక్కడి నుంచి నాకు నా అదృష్టం అనాలా లేకపోతే డెస్టినీ అనాలా, నాకు చాలా తొందరగా యూఎస్కి పంపించారు మా మేనేజరు. అక్కడ నుంచి అక్కడ 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు పనిచేశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే పొద్దున్న లేవడం, రాత్రి ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ పొద్దున్న లేవడం, ఇదే రౌండ్ అయిపోతుంది. సో ఇలా కాదు, ఏదో చేద్దాము మనం, ఏదో మామూలుగానే నేను కొంచెం కథలు చెప్తాను బాగా. ఎందుకు లేట్ వచ్చామంటే దానికో కథ చెప్తాను, ఎందుకు లేట్ రాలేదంటే దానికో కథ చెప్తాను, అవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్తాను. సో మా వాళ్ళు అప్పటికి చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు ఇంట్రెస్టింగ్ కథలు చెప్తున్నావు కదా, సినిమాలు ఎందుకు దిగకూడదు అని చెప్పేసి. అదంతా అంటే జోక్స్ అపార్ట్, సినిమాలు చేయాలని ఉండింది. కథలు రాసుకొని ఇంకా సర్లే ఇప్పుడు చాలా ఐటీలో చేసాము. 6 సంవత్సరాలు గుడ్ ఎనఫ్ టైం అండి ఐటీలో. అంటే ఐటీ జాబ్ చేసే వాళ్ళందరిని అడగండి, వాళ్ళని నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత ఒక్కడు కూడా నేను మళ్ళీ జాబ్ చేస్తాను అని చెప్పడు. అంటే బేసిక్గా ప్రొడ్యూసర్స్ బిఫోర్ ఏం చేశారు చేయలేదు అడుగుతారు కదా సార్, అదేమన్నా అడిగారా? నాకు అదే సార్, నాకు అర్థం కాదు, లక్కీ నేను ఆ విషయంలో. అంటే నేను నిజంగా అప్పటికి ఏం చేయలేదు, అంటే ఇది ఊరికే చెప్పట్లేదు కెమెరాకి అని చెప్పేసి. నేను కథ చెప్పాను, నాకు కథ నెరేషన్ వచ్చింది అన్నాడు, అప్పటికప్పుడు అడ్వాన్స్లు ఇవన్నీ జరిగిపోయాయి. నాకు భయం ఏముండిందంటే ఇప్పుడు నాకు ఏం చేసావు చెప్పు, నువ్వు చూపించు, నువ్వు ఏం చేసావు అంటే నేనేం చెప్పాలో అర్థం కాలే నాకు. నేను ఒక చిన్న ఫోన్లో చేసుకున్న షార్ట్ ఫిల్మ్స్ ఏమో, మరి నా కాన్ఫిడెన్స్ నేను చెప్పిన విధానం అవ్వచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ స్క్రీన్ ప్లేని అదే ఏదైనా అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే ఆయనకు ఆ కథ చాలా బాగా నచ్చి ఉండొచ్చు కూడా. సో లక్కీ సార్ సార్. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనకి చాలా కథలు వస్తుంటాయి. మన సంవత్సరానికి 200-150 కథలను వింటూ ఉంటాం. అంటే పిచ్ డెక్లు చదవడం కావచ్చు, వినడం కావచ్చు. అంటే చాలా తక్కువ కథలు, కొన్ని ఎమోషన్తో కూడిన కొన్ని పాయింట్స్ కొంతమంది చెప్పినప్పుడు రాసిన వాళ్ళు చెప్పిన వాళ్ళే తీసేయగలరు అన్న ఒక నమ్మకం ఉంటుంది. అంటే మనం చాలా జానర్లు ఉంటాయి, చాలా కథలు వస్తూ ఉంటాయి. కాకపోతే మనుషుల గురించి, మన బతికే విధానం గురించి, లేకపోతే మన కళ్ళ ముందు చూసిన ప్రాబ్లమ్స్ గురించి, మన సొసైటీలో జరిగే కొన్ని విషయాలు అనుభవించినోడే చెప్పగలడు, చేయగలడు. సో అది ఫస్ట్ రీజన్. కలర్ ఫోటో చేసినప్పుడు ఏదైతే బ్లైండ్ బిలీఫ్ పైన ఓకే చేసామో డైరెక్టర్ గారు చెప్పిన పాయింట్లో మీకు ఏమనిచ్చింది సార్ సినిమాలో? అంటే సార్ మీరు సినిమా చూసాక మీకు తెలుస్తుంది, ఇది మనతో పాటు కోఎగ్జిస్ట్ అవుతూ మన కళ్ళ ముందు రోజు జరుగుతుంది. సిటీలో ఉండేవాడు కొంచెం తక్కువ కనిపిస్తే కొన్నిసార్లు కనపడకపోవచ్చు. ఊర్లలో ఉండే వాళ్ళకి సార్ ఈ సినిమాని చెప్తున్నా, ఊర్లోని కాదు, ఇప్పుడు యూఎస్లో ఉండాలి మనకంటే హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ రిలేటబుల్ పాయింట్ అవుతుంది ఈ సినిమా. ఇప్పుడు క్యాస్ట్ అన్నది ఎక్కడ లేదు చెప్పండి, అంటే ఉంది టు వాట్ ఎక్స్టెంట్ మనకేమైనా ఫీలింగ్ ఉందా, లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నామా, ఇవన్నీ సబ్జెక్టివ్. మన చుట్టూ ఉండే వాతావరణం డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో పాయింట్ లెవెల్లో మన అందరికీ తెలిసిన సినిమానే. అదే సినిమాకి చాలా గ్యాప్ వస్తుంది సార్, ఎట్లా సార్? అంటే వస్తాయి సార్, అంటే కావాలని చేస్తుంది కాదు, అలాగని కొంచెం కంటెంట్ డ్రివెన్ సినిమాలు తీయాలి అన్నప్పుడు ఆ టైం ఇన్వెస్ట్ చేయాలి. మనం హడావుడిగా అంటే బిజినెస్ లాగా తీసామా 6 నెలలు బిజినెస్ చేసామా అని కాదు. ఓ పాయింట్ మంచి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు దాని తగ్గట్టు టైం అయితే ఇన్వెస్ట్ చేయాలి సార్. రెండోది ఏంటంటే ఓ పాయింట్, మురళీ గారు ఏ సినిమాకి పని చేయకపోవడమే ఈ సినిమాకి స్ట్రెంత్ అయింది.
అదే మాకు ఆశ్చర్యంగా అదే అనిపిస్తుంది సార్. కొన్ని కథలు అంటే మనం రాసుకున్న స్టోరీని స్క్రీన్ పైకి ట్రాన్స్లేట్ చేసే విధానంలో కొన్నిసార్లు ఏ సినిమాకి పని చేయకపోవడం వల్ల వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది, నాకు ఇది ఇలానే కావాలి, ఈ సీన్ ఇలానే రావాలి, హానెస్ట్గా మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, ఇన్ నైస్ వే. డిఓపి గారిని అదే అడుగుతారు, మమ్మల్ని అదే అడుగుతారు. అది స్టోరీ టెల్లింగ్ ప్లస్ ఏం చాలా. మేబీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ చేసి ఉంటే ఇంకో రకంగా సీన్ని చూసేవాళ్ళేమో. ఓకే. ఈ సినిమాకి అయితే ఆయన ఎక్కడ పని చేయకపోవడం చాలా ప్లస్ అయింది. మీరు సినిమా చూసాక కూడా ఎక్కడ ఒక డెబ్యూ డైరెక్టర్ అని అన్న కానీ ఏ సినిమా సెట్ పైన పని చేయనోడు ఈ సినిమా తీసాట అని మీరు షాక్ అవుతారు. అంటే హ్యాపీగా షాక్ అంటే అవుతారు. ఏ సినిమా తీయకపోతే సెట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సార్. అంటే ఒకటి సార్ ఇక్కడ అంటే అది ఉందండి, క్లారిటీ ఉంది. అంటే ఫిలిం మేకింగ్ ఇలా ఉంటుంది అన్న నాలెడ్జ్ ఐడియా ఉంది. అంటే ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే ఆయన నా కథ చెప్పిన తర్వాత, ఆయన కథ ఒప్పుకున్న తర్వాత కూడా ఆయనకు కూడా కొంచెం ఏంటంటే డబ్బులు పెడుతున్నాం కదా, చాలా ఎక్కువ మనీ, హ్యూజ్ మనీ అండి ఇది. ఇప్పుడు నన్ను నమ్మి మా ఇంట్లోనే 50,000 ఇవ్వంటే ఎందుకురా 50,000 నీకు అని అడుగుతారు జనరల్గా మన ఇంట్లోనే మనకి. కానీ ఒక ప్రొడ్యూసరు నువ్వు చెప్పిన కథను నమ్మి దాదాపు కోట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అదే డెబ్యూ డైరెక్టర్కి ఎంత ఖర్చు పెడుతున్నారంటే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. తనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, తనకి కొన్ని ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇందులో నా పేరు అవన్నీ పక్కన పెడితే నేను తీసుకుంటున్న బెట్ కరెక్టా కాదా అనేది ఆయన కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం. సో నాకు ఆయన ఏం చెప్పారంటే, ఒకరోజు వెళ్ళి నీకు ఇంత డబ్బులు ఇస్తున్నా వెళ్ళి ఒకసారి నాకు షూట్ చేసి ఒక సీన్ షూట్ తీసుకురా అని చెప్పారు. అది చూసారు ఆయన. కాకపోతే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ అండి. మనకి కథ చెప్పినప్పుడు ఆయనకి నా కాన్ఫిడెన్స్ నచ్చుండొచ్చు, అది అన్నీ నచ్చుండొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సినిమాలు చేయాలి, కొత్త కథలు చెప్పాలి అని చెప్పే వాళ్ళు ఎవరైనా వింటుంటే వాళ్ళకి చెప్తున్నాను నేను ఏంటంటే, మనం ఎంత ప్రిపేర్డ్ ఉన్నా, మనం ఎంత ఏం చేస్తున్నా కానీ ఏంటింగ్ ఏంటంటే ఇక్కడ నీ కాన్ఫిడెన్స్ నిన్ను నమ్మినప్పుడు ఆ పక్కన అవతల వ్యక్తికి కూడా ఆ కాన్ఫిడెన్స్ రిఫ్లెక్ట్ అయినప్పుడు వాళ్ళు నమ్ముతారు. అలా నమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళే మనకి ఓకే నువ్వు ఈరోజు ఒకరోజు వెళ్ళి షూట్ చేసుకోరా, ఇది ఎలా వస్తుందో చూద్దాము, అది చూసిన తర్వాత ఓకే వీడికి ఏం చెప్తున్నాడో అది తీయగలుగుతున్నాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు కోట్లలో వ్యాపారం కదా సార్. ఇదేది చిన్న విషయం కాదు, జీవితాలు మారిపోతుంటాయి రాత్రికి రాత్రి. సో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అదే చెప్తున్నా కదా, లైక్ ఏమో మరి నేను చెప్పిన కథ విధానం అవ్వచ్చు, లేకపోతే వీడు చెప్తున్నప్పుడు వీడు అది ఫీల్ అయ్యి చెప్తున్నాడు, వీడు తీస్తే వీడు బాగుంటుంది అని చెప్పేసి ఆయన నమ్ముంటాడు గట్టిగా. సో ఆ విషయంలో సో లక్కీ సార్ మీరు. యా థ్యాంక్ యూ. సార్ దండోరా అంటేనే చైతన్యం అన్నాడు, ప్రజలని చైతన్యం చేయడం. అలాంటప్పుడు ఊర్లలో ఇప్పుడు మీరు ఈ సినిమా తీసిరు కదా దండోరా, ఈ దండోరాని చూసి సర్పంచులు కానీ ప్రజలు కానీ చైతన్యం అయ్యే అవకాశం ఉందా దీనివల్ల? అంటే అవ్వాలి సార్. నేను ఏమంటానంటే మా సినిమా వేసే దండోరాతో పాటు నాకు అనిపిస్తుంది ఏంటంటే, మా సర్పంచ్ సీతారాం ఇక్కడ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ త్రూ ఏం చెప్తున్నాడు అంటే, అయితే చదువు లేకపోతే రాజకీయం అనే ఒక మాట వాడుతూ ఉంటాడు మా సర్పంచ్. మనం ఇప్పుడు ప్రస్తుతం అందరం మన జీవితాల్లో మనం తప్పించుకోలేకుండా అయిపోయింది రాజకీయం. మనం పొలిటికల్లీ నేను ఇంట్రెస్టెడ్ కాదురా, పాలిటిక్స్ నాకు పడదు అని అంటాం. కానీ నీ డే ఇన్ డే అవుట్ లైఫ్ని పాలిటిక్స్ డిసైడ్ చేస్తుంది. సో అది ఆ చైతన్యం ఉంది మా సర్పంచ్కి. సో మా సర్పంచ్ అదే అంటూ ఉంటాడు ప్రతి చిన్న పిల్లోడికి, ఏమన్నా స్కూల్లోకి వెళ్తుంటే అయితే చదువు లేకపోతే రాజకీయం, ఈ రెండు చేస్తేనే మనం పైకి వస్తామని. సార్ కంపల్సరీ ఈ సినిమా చూసి చైతన్యం కావచ్చు దీంట్లో మీరు అంటే సార్ సినిమా ఎంటర్టైన్మెంట్ సార్. ఈ సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ కామెడీ, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అన్నీ ఉంటాయి. అంటే సినిమాని నేను ఒక మెసేజ్ చెప్తాను అనే ఉద్దేశం కంటే కూడా సినిమాని సినిమాలాగానే ట్రీట్ చేశాను సార్ దీన్ని. ఎందుకంటే మీ ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చి మీరు స్పెండ్ చేస్తున్న మనీ కావచ్చు, లేకపోతే మీ టైం కావచ్చు, మాకు చాలా ఇంపార్టెంట్. మీరు మమ్మల్ని నమ్మి థియేటర్ దాకా వచ్చి థియేటర్లో కూర్చొని ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు అన్నప్పుడు అది పెద్ద బాధ్యత మాకు. సో దాన్ని మేము గ్రాంటెడ్గా తీసుకొని ఏదో నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు విను అని చెప్పే ఉద్దేశం కాదు. చాలా ఫన్ వేలో, అలాగే సీరియస్ సబ్జెక్ట్స్ని ఎక్కడ సీరియస్నెస్ తగ్గకుండా, ఎవరిని నొప్పించకుండా ఒక మంచి విషయాన్ని, ఒక మంచి ఎమోషన్ని మాకు చేతనైనంత దాంట్లో మంచిగా చూపించాం అనుకుంటున్నాము. అది 25వ డిసెంబర్ 25వ తారీఖు మీరు థియేటర్లోకి వచ్చి మీరు చెప్పి మాకు చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. దీన్ని బట్టి కూడా ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి విలేజ్లలో. నేను ఒకటే సార్, నేను ఏమంటానంటే ఒక యాక్టర్, ఒక ఆడియన్ థియేటర్కి వస్తున్నప్పుడు తను ఒక 30 సంవత్సరాల ఆడియన్ అనుకోండి, ఒక 25 సంవత్సరాల ఆడియన్ వస్తున్నాడు థియేటర్కి. తను 25 సంవత్సరాలు తను పెరిగిన వాతావరణం, తన ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ నా 2 గంటల సినిమాతో మారిపోతాడు అని అంటే నేను నమ్మను. మంచిగా ఉంటే నేర్చుకోవచ్చు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఆ 25 సంవత్సరాల ఒక ఎక్స్పీరియన్స్ని నా 2 గంటల సినిమాతో పోటీ చేయలేను నేను. కాకపోతే ఇది కూడా నీ ఎక్స్పీరియన్స్లో చేర్చుకో, ఈ సినిమాని కూడా నీ ఎక్స్పీరియన్స్లో. ఇప్పుడు అమెరికాలో ఉన్నోడికి ఊర్లలో ఇది జరుగుతుంది అని తెలుసుకునే అవకాశం లేదు. రెండోది హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఊర్లో ఎట్లా ఫంక్షన్ అవుతాయో తెలుసుకునే అవకాశం లేదు. సో ఈ లైఫ్ స్టైల్ని వాళ్ళు అసలు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు వాళ్ళకున్న లైఫ్ స్టైల్లో. ఈ సినిమా ద్వారా వాడు సినిమా థియేటర్కి వచ్చి చూసినప్పుడు ఓహో ఇలా ఉంటుందా ఊరు, ఓకే ఇలా ఉందా అనేది ఒక చిన్న టేస్ట్, అది ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం.
దాని త్రూ నువ్వు దాన్ని లైక్ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తావా, దానివల్ల నువ్వు 0.1% మారేవా, లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ ఇంకోటికి షేర్ చేస్తావా అనేది ఆడియన్కి వదిలేస్తున్నాము. మేము ఎవరిని ఏది ఫోర్స్ చేయదు సార్ ఇక్కడ. మనకున్న అనుభవాన్ని బట్టి ఈ సినిమా అందరు చూసి ఇంకొంచెం గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు అనేది నా నమ్మకం. చాలా చాలా ఖచ్చితంగా జరగాలి సార్ ఇది. అది చాలా అంటే అదే చెప్తున్నాను సార్ నేను. ఈ సినిమాని మనం ఊర్లలో ఊరు విషయం చెప్తున్నప్పుడు ఊర్లలో ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. మా సర్పంచ్ సీతారాము ఏం చేశాడు, ఎలా చేశాడు, ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఎలా తీర్చాడు అనేది ఒక చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చెప్పాం మేము. అలాగే ఇప్పుడున్న సర్పంచ్లు కానీ ఇప్పుడున్న ఎవరైనా కానీ దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే మాకు అంతకంటే ఆనందం ఇంకోటి లేదు సార్. సార్ నమస్కారం సార్. నేను నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం చెరువుమాదారం అనే గ్రామం నుంచి వచ్చినాం. మాది రాజకీయ కుటుంబం సార్. మీ మూవీ దండోరా అని టీజర్ రిలీజు ఆల్రెడీ మూలన వచ్చింది. టీజర్కి మంచి రెస్పాండ్ వచ్చింది. దాంట్లో సర్పంచ్ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను పిలవగానే ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ సార్ నమస్కారం అండి. చాలా మంచి కథ టీజర్లో తెలిసిపోయింది సార్. ఇందులో నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సర్పంచ్ గారు ఒక బూతు మాట వాడతారు. ఆ బూతు మాట సినిమా మొత్తం ఉంటుందా, అసలు బూతులు మొత్తం పెట్టారా సినిమాలో? లేదు లేదు సార్, ఇందులో బూతులు లేదు. అది బూతు కాదు సార్. అది ఒక రకంగా చెప్పాలంటే తనున్న పరిస్థితిని ఏం చేయాలో తెలియక వెక్స్ అయిపోయిన తర్వాత మనిషి బస్ట్ అవుతాడు. ఆ బస్ట్ అయ్యే మూమెంట్ ఇప్పుడు మీరు ఆ సినిమాలో చూస్తే నేను చాలా బాధ్యతగా, ఎందుకంటే నాకు ఇది బూతులు వాడేద్దాము, ఏదో వాడేస్తే జనాలు చూసేస్తారు అనేది అయితే అస్సలు లేదు సార్. మా ప్రొడ్యూసర్ కూడా ఆ విషయం మనిషి కాదు. ఇప్పటికి 100 సార్లు చెక్ చేసుకున్నాం మేము. ప్రతిదీ కూడా ఒక మాటని మేము అక్కడ సినిమాలో పెడుతున్నామంటే మాకు తెలుసు ఆ సినిమా మేము ఆ టీజర్ పెడుతున్నప్పుడు, ట్రైలర్ పెడుతున్నప్పుడు 200 పెట్టి మీరు థియేటర్కి రండి అన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మాకు కూడా అంతే వర్తిస్తుంది. సో అలాగా ఏదో వచ్చింది కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టడం కాదు సార్. ఆ సినిమాలో మీరు ఆ స్క్రీన్ ప్లేలో ఆ పాయింట్ ఆఫ్ టైంకి మీరే అంటారు థియేటర్లో ఉన్నప్పుడు, ఒరే ఎందుకురా వదిలేండిరా వాడిని, వాడి ఏజ్ ఏంటి, వాడు పాపం వాడు కష్టపడుతున్నాడు వదిలేండిరా అంటారు. కానీ వదలరు ఊరోళ్ళు. అంటే ఆ సమయం ఆ సీన్లో ఆ సిచ్యువేషన్ కానీ ఫ్రస్ట్రేషన్ అది ఆ ఫ్రస్ట్రేషన్ మీరు సినిమా చూసాక మీరే చెప్తారు నాకు ఫోన్ చేసి, సార్ నాకే ఫ్రస్ట్రేషన్ అనిపించింది సార్, వీళ్ళు ఏంటి సార్ వీళ్ళు అక్కడ జరుగుతుంది ఏంటి, ఆ సర్పంచ్ పెడుతున్న ఇబ్బంది ఏంటి అని. అప్పుడు ఇంకా ఆయన బస్ట్ అయిపోయి చెప్పాల్సిన విషయం అది అంతా అందుకని వాడాం. అంటే సార్ ఇక్కడ ఇంకొకటి బలగం సినిమా చూసినాం. బలగం సినిమా ప్రతి మూల గ్రామానికి వెళ్ళింది, మొత్తం కరెక్ట్ పల్లెటూరు కథ అలాగే వెళ్ళింది. ఇందులో కూడా చావు దగ్గర ఛాయ్ ఎంట్రీ అని టీజర్లో వచ్చింది. అంటే దీంట్లో కూడా చావు సీను అనేది బలగం టైప్ ఆఫ్లో పెట్టారా? అలా అని కాదండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడము, ఆ సినిమా ద్వారా తెలంగాణలో ఒక సెట్ అయిన సినిమాకి పెద్ద ఆదరణ దొరకడం చాలా అదృష్టం. అది మాకు పెద్ద మోటివేషన్ పాయింట్ అండి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఈ కథ ఆ కథ తెలంగాణ విలేజ్లో జరుగుతుందనే కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. నెంబర్ 1. సో బేసికలీ ఎస్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలి మా సినిమా కూడా అనేది అయితే మా స్వార్థం. మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. బలగం అన్న సినిమా మనకి చావు చుట్టూ మన బంధువులు కావచ్చు, కల్చర్ కానీ అవన్నీ చూపించాయి. ఈ సినిమాలో ఒక చావు దగ్గర చనిపోయిన పర్సన్ గురించి చుట్టూ కదా. ఓకే సార్. ఇంకోటి ఇందులో ఇప్పుడు ఈ సినిమా ఉభయ రాష్ట్రాలకు అని చెప్పారు, కానీ దీంట్లో తెలంగాణ యాసనే వాడారు. అది తెలంగాణ స్టోరీయా లేకపోతే అటు ఆంధ్రాకు సంబంధించిందా? సార్ నేను తెలంగాణ వాడిని సార్. ఓకే. నాకు నొప్పేస్తే నేను తెలంగాణలో బాధపడతా. అంటే ఇప్పుడు నీకు నొప్పేసింది కదా, నువ్వు తెలంగాణలో ఎందుకు వరుస్తున్నావు అంటే నేనేం చెప్పాను? ఏంటంటే నా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే సార్. నేను పుట్టిన ప్లేస్ తెలంగాణ, నేను చెప్పాలనుకున్న కథ తెలంగాణలో ఒక ఊర్లో ఉంది. సో అక్కడ ప్లేస్కి స్థానికత కల్పించాలనే ఒక ఉద్దేశంలో మేము ఇది ఇక్కడ నుంచి చెప్తున్నాం కాబట్టి అక్కడ క్యారెక్టర్లు అది మాట్లాడితే అందం అని చెప్పి అలా మాట్లాడించాం. ఈ కథలోని వస్తువు మట్టుకి ఆంధ్ర తెలంగాణలో అందరికీ వర్తించింది. రెండవది ఇందులో ఉన్న పాయింట్ ఏదైతే అంటే లోకస్ పాయింట్, సెంటర్ పాయింట్ ఏదో ఉందో అది భారతదేశం అంతా ఉందండి సమస్య. మీరు రేపు సినిమా చూశాక తెలంగాణని ఒక లొకేషన్గా పెట్టుకొని మీరు ఒక పెద్ద లైక్ ఇండియా వైడ్ ఉన్న ఒక సమస్యకి సినిమా చెప్పారని అంటారు మీరు. సో సినిమాలో ఉన్న సమస్య వచ్చేసి గ్లోబల్ అండి, చాలా ఇండియా వైడ్ ఉంది. కానీ నేను కథ ఎక్కడ కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను కథ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ కూడా స్టార్ట్ చేయాలి కదా. అనగనగా ఒక ఊరు, అనగనగా ఒక రాజు అని అంటాం కదా. అలాగే అనగనగా తెలంగాణలో ఒక ఊరు అన్నప్పుడు తెలంగాణలో వచ్చి వాట్సాప్ మ్యాన్ అనడంటే ఏముంటుందండి. సో తెలంగాణనే మాట్లాడతాడు. సో నాకు తెలంగాణని నా వర్డ్ నా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ని నేను యూజ్ చేసుకొని చెప్తున్నా కదండి. అంటే సార్ నాకు ఇంకో డౌటు, ఆల్రెడీ దండోరా అని వచ్చింది,
మళ్ళీ దండోరా అని వచ్చింది. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? చెప్తున్నాం కదా సార్, సినిమా టైటిల్ని ఇది మేము అనుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించి మేము బేసిక్గా ఇప్పుడు ఇక్కడ చెప్పాలి, మేము నారాయణమూర్తి గారికి కాల్ చేసి సార్ ఇట్లా మీ సినిమా టైటిల్ వాడుతున్నాము, మాకు ఇది ఇవ్వనంటే ఆల్ ద బెస్ట్ బ్రదర్, బ్రహ్మాండంగా చేసుకోండి అని చెప్పేసి ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన జస్ట్ కాల్లోనే ఎలాంటి కథ ఏంటి ఐడియా అడిగారు. ఐడియా ఆయన చెప్పాక యాక్చువల్లీ ఆయన పెద్ద ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి బాగా చేయండి అని చెప్పి ఆల్ ద బెస్ట్ బ్రదర్ అన్నారు. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్. రెండోది వచ్చేసి సార్, దండోరా అనేది పెద్ద మాట, మంచి మాట, మా సినిమాకి వెరీ యాప్ట్ టైటిల్ సార్. సో ఈ దండోరా కూడా ఆ దండోరా అంత పెద్ద సక్సెస్ అవ్వాలి. రెండోది ఈ దండోరా నిజంగా ఊరు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ కాలాగా అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఆ కథకి ఈ కథకి ఏమన్నా మిక్సింగ్ ఉంటుందా? లేదు సార్, ఏం సంబంధం లేదు, డిఫరెంట్ డిఫరెంట్ సార్. సాంగ్స్ దీంట్లో ఏమన్నా పోలికలు ఉంటాయా? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా సార్, కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్ అండ్ టైము. 2000 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కథ ఇది. ప్రస్తుతం కథలో కొంతమంది ఒక ఊర్లో జరిగిన ఒక చిన్న విషయాన్ని చెప్తూ, అరే మనం ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇది మనిషికి చావు అనేది మనం ఇచ్చే ఆఖరి మర్యాద, లేకపోతే మనిషి ఇలా బతుకుదాం, ఎందుకు ఈ చిన్న గొడవలు దీని మీద అంటే అది చెప్పాలని, అదో దండోరా వేయాలనే ఉద్దేశంలో దండోరా అని టైటిల్ పెట్టాను తప్పితే ఆ దండోరాకి ఈ దండోరాకి ఏ సంబంధం లేదు సార్. ఓకే సార్. సరే, ఇప్పుడు ఈ దండోరాలో మెయిన్ సర్పంచ్, ఈ సర్పంచ్ని చూసి ఇప్పుడు కాబోయే సర్పంచ్లు మొత్తం ఇన్స్పైర్ కావాలని కోరుకుంటున్నాం. మీ కథ, ఈ మూవీ విజయవంతం కావాలి, బలగం కన్నా ముందుకెళ్ళాలి, బలగం అంతా వెళ్ళాలి అని విజయం కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరంతా ఇక్కడికి వచ్చి పావులకు మీకు రూపాయి రావాలి కోరుకుంటున్నాం. ఐబొమ్మ రవిని ఐడలైజ్ చేస్తున్నారు. పైరసీ గురించి మీ స్టాండ్ ఏంటి? పైరసీ ఈజ్ నాట్ రైట్ సార్, ఎనీ డే. ఇట్స్ నెవర్ రైట్. ఎందుకంటే సినిమాలో నేను వర్క్ చేశాను కాబట్టి, నాకు సెట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సెట్లో వచ్చే లాస్ట్ పర్సన్ దాకా దేర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఐడియలైజింగ్. సార్ నేనేం చేయలేను సార్. ఇప్పుడు ఐడియలైజ్ చేస్తున్న వాళ్ళని నేను ఒకటే చెప్తాను, లైక్ రియల్ ఎక్స్పీరియన్స్, ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ పర్సన్ అయినా, మీరు సినిమాలో 24 క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయిన ఒక పర్సన్ని తీసుకొచ్చి నువ్వు ఐడియలైజ్ చేస్తావా అంటే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలను. ఎందుకంటే అతను నా ఇండస్ట్రీ వాడు, అతనికి జనరల్ పబ్లిక్ దాన్ని ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేను ఆ పబ్లిక్కి వదిలేస్తాను సార్. బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, నేను ఒక ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ స్పేస్లో వర్క్ చేసినప్పుడు ఆ లాస్ట్ పర్సన్ దాకా ఆయన ఎంత కష్టపడతాడు, ఎంత చేస్తాడని నేను కళ్ళారా చూశాక కూడా నేను ఐడియలైజ్ చేస్తాను. నేను చేస్తున్న వృత్తికి ద్రోహం సార్. సార్, సినిమా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, మల్టీప్లెక్స్ల్లో విపరీతంగా ఫుడ్ రేట్స్ ఉన్నాయి అని కామన్ మ్యాన్ ఆక్రోశిస్తున్నాడు. వాట్ డూ యూ సే అబౌట్ దట్? అంటే ఇది ఒక ఎకోసిస్టంలో అందరం తెలియకుండా డిపెండెంట్ అయిపోయాం సార్. ఇప్పుడు ఫుడ్ రేట్స్ అన్నది ప్రొడ్యూసర్గా కానీ, ఒక హీరో గారికి కానీ ఎవరికి కంట్రోల్లో ఉండదు. ఒక మల్టీప్లెక్స్లో మన సినిమా స్క్రీన్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మన చేతుల్లో ఉండేవి ఇప్పుడు టికెట్ ప్రైసింగ్ అంటారా అంటే, ఒకటి జనాల పర్సెప్షను, జనాల పాయింట్ కరెక్టే. సంవత్సరానికి ఓ 10-15 సినిమాలు, పెద్ద సినిమాలు పెంచడం వల్ల టైమ్ అండ్ అగైన్ మారుస్తున్నారు అన్న ఫీలింగ్ జనాలు కలిగింది. అంటే ఒక ప్రొడ్యూసర్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అంటే అందరూ సపోర్ట్లో ఉండాలి. సినిమా తీయడానికి మాకు కూడా భరోసా కావాలి, అన్నీ క్వాలిటీ సినిమా డెలివర్ చేయడానికి సర్టన్ బడ్జెట్స్ కావాలి. కాబట్టి ఎలాంటి నేను 99 సపోర్ట్ చేయను, 299 సపోర్ట్ చేయను, 195, 199 పెట్టి అది కన్సిస్టెంట్గా అన్ని సినిమాలకు ఒకేలా ఉంటే జనాలకు కూడా ఓకే ఈ రేటుకి సినిమా ఉంటుంది అని ఒక యూనిఫామ్ ఫీలింగ్ తీసుకురావాలి. ఉన్నాయి సార్, అంటే మనం అటు ఇటు మారుస్తూ కూర్చున్నాం అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రావడం తప్పే లేదు. డైరెక్టర్ గారు మీ వెర్షన్ చెప్పండి. నాకేం వర్షన్ లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. నేను చాలా ఫస్ట్ సినిమా చేశాను. ఆ పెద్ద క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసే అంత పెద్దవాడిని కాదు. సో ఆ క్వశ్చన్ మా ప్రొడ్యూసర్ గారు చెప్పేసారు ఆన్సర్, ఇంకా నేను ఎంతకంటే ఏం చెప్పలేను. మంచి స్టాండ్ తీసుకున్నారు. దండోరా మంచి హిట్ కావాలని కోరుతున్నాం సార్. జై దండోరా అనండి ఒకసారి. జై దండోరా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరందరూ ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం నుంచి వచ్చారు, సంగారెడ్డి నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, మహబూబాబాద్ నుంచి వచ్చారు, నల్గొండ నుంచి వచ్చారు. సార్ మీరు ఇక్కడ నుంచి మీరు వెనక్కి వెళ్ళినప్పుడు మీరు మా టీజర్ని, మా దండోరా విశేషాలని అన్ని తెలుసుకుని వెళ్తున్నప్పుడు మీకు చేతనైనంత మంది చెప్పండి. మేము చేతనైనంత వరకు పబ్లిసిటీ ఇస్తాం, ఫార్వర్డ్ చేస్తాం, దండోరా వేస్తాం. రెండోది సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ లో మన అందరం ఇలాగే కలిసి సక్సెస్ గా అందరు సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రొడ్యూసర్ గారు ఇలాగా 100 సినిమాలకి ఇంకా ఎక్కువ తీసి మీరు కూడా మా అందరికి మంచి క్యారెక్టర్లు ఇచ్చి మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, మాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఇలాంటి సినిమాని రూటెడ్గా విలేజెస్లోకి తీసుకెళ్ళడానికి మాకు మీ హెల్ప్ అవసరం. మాకున్న విషయాల్లో, మాకున్న పరిధిలో మేము ఏమన్నా కరెక్ట్గా అంటే మాట్లాడడానికి అయితే ట్రై చేసాం. ఏమన్నా చిన్నగా వేరే అటు ఇటు ఉంటే చాలా క్షమించండి.
బట్ పాయింట్ ఏంటి అంటే దండోరా అనే సినిమా December 25th థియేటర్లోకి వస్తుంది సార్. మీ ఊర్లలో మీ వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. రెండోది, ఇప్పటి నుంచి సినిమా కంటెంట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ప్లీజ్ థియేటర్స్కి రండి. 25th రోజు దండోరా చూడండి. ఖచ్చితంగా అరే ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొన్నారని మీరు కాలర్ ఎగరేసుకునే టైం ఉంటుంది. అదైతే మా సైడ్ నుంచి మేము ఇచ్చిన ఆశ్చర్యం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.